హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రాజేష్ అన్బాక్సింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇలాంటి అన్బాక్సింగ్ సంబంధించిన వీడియోస్ మీకు కావాలంటే మీ ఛానల్ అంతా ఏం లేదు ఫ్రెండ్స్. మన రాజేష్ అన్బాక్సింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కలో ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను చేసే వీడియోలు మీరు అందరికన్నా ముందు నోటిఫికేషన్ మూలంగా అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఫ్లిప్కార్ట్ అయితే పార్సల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఓపెన్ బాక్స్ డెలివరీ కాబట్టి డెలివరీ పర్సన్ ఇదైతే ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్. ఇదేంటంటే పోకో C50 మొబైల్ ఫ్రెండ్స్, 2GB ర్యామ్, 32 స్టోరేజ్ ఫ్రెండ్స్. ఇంకా నాకు పడిన ప్రైస్ చూసుకుంటే జస్ట్ 3000 రూపీసే పడింది ఫ్రెండ్స్. రిమైనింగ్ 2500 రూపీస్ కూపన్ ఉన్నింది కాబట్టి ఈ కూపన్ అంతా అప్లై చేసిన వల్ల 3000కి అయితే వచ్చింది ఫ్రెండ్స్. నాకైతే ఆ కూపన్ కానీ నేను అమౌంట్ పెట్టి ఏం కొనలేదు. అఫీషియల్గా ఫ్లిప్కార్ట్ అయితే ర్యాండమ్గా కొన్ని అకౌంట్స్కి అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళైతే ఈ కూపన్ అయితే. ఇంకా డెలివరీ పర్సన్ అయితే స్కాన్ అన్నీ చేసుకొని సీల్ అయితే ఓపెన్ చేసినారు ఫ్రెండ్స్. అంతా ప్యాకింగ్ అంతా కానీ బాగానే ఉంది. సీల్ అయితే ఇంకా ఓపెన్ చేసిన డెలివరీ పర్సన్ కానీ ఓపెన్ చేస్తే మొబైల్ అయితే డ్యామేజ్ అయితే అయింది ఫ్రెండ్స్. చిన్న డ్యామేజ్ అయితే అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు సిమ్ ట్రే పక్కలనే చిన్నదిగా అయితే డ్యామేజ్ అయింది, కలర్ కానీ పోయింది. ఇంకా సిమ్ ట్రే పక్కలనే డ్యామేజ్ అయిందని నేనైతే సిమ్ ట్రైన్ అయితే ఒకసారి అయితే బయటకు అయితే తీసినాను. తీసేప్పుడేమో చాలా టైట్గానే వచ్చింది ఫ్రెండ్స్. కొత్త మొబైల్ కాబట్టి అలానే అనుకున్నాను. సరే అట్లీస్ట్ మళ్ళీ లోపలకి అయితే వేసినాను. లోపలకి వేసేప్పుడైతే అస్సలు ఏమాత్రం అయితే వెళ్ళట్లేదు. అట్టా మనం బలం గుద్దికి వేసినా సగం అయితే లోపలికి వెళ్తూ ఉంది, సగం అయితే బయటే ఉండిపోయింది. ఇంకా మనము ఎక్కువగా బలం గుద్దికి లోపలికి వేసేప్పుడు అదైతే బెండ్ అయిపోతుంది ఆ ట్రే అనేది. ఇంకా నేనైతే డెలివరీ పర్సన్కి అయితే చెప్పి అయితే ఇలా అయితే ఉంది ఇష్యూ అని చెప్పి అయితే ఇచ్చేసినాను. తనైతే రిటర్న్ అయితే తీసి వెళ్ళిపోయినాను ఫ్రెండ్స్. నేను అమౌంట్ కానీ ఎలాంటి అమౌంట్ పే చేయలేదు. ఇది క్యాష్ ఆన్ డెలివరీ, అమౌంట్ కానీ పే చేయలేదు. అలానే ఓటీపీ కానీ నేను చెప్పలేదు ఫ్రెండ్స్ డెలివరీ పర్సన్కి అయితే. డ్యామేజ్ అయిన మొబైల్ డెలివరీ పర్సన్ రిటర్న్ తీసుకుని వెళ్ళిపోయినాక ఆటోమేటిక్గానే నాకైతే రిప్లేస్మెంట్ అయితే పడింది ఫ్రెండ్స్. నేను వీడియో షూట్ చేసే టైంకి అయితే రిప్లేస్మెంట్ మొబైల్ అయితే ఇంకా రాలేదు ఫ్రెండ్స్. ఆ రిప్లేస్మెంట్ మొబైల్ ఎలా వచ్చింది అని వీలైతే ఒక వీడియోనే చేస్తాను, లేకపోతే మన కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ అన్బాక్సింగ్ వీడియోలో అయితే కలుస్తాం ఫ్రెండ్స్.